ఈ నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడార్ రాము పిలుపునిచ్చారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు, రైతులు నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కడార్ రాము పిలుపునిచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం ప్రకారంగా 16వ తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంద్ కార్యక్రమాలు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం పైన ఇలా ప్రధానంగా కేంద్ర బీజేపీ గవర్నమెంట్ 44 కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానాన్ని ఇలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలా ప్రధానంగా చూస్తే ఇలా పెట్టుబడిదారులకు, బడా బాబులకు మద్దతుగా మారి 44 కార్మిక చట్టాలను ఇలా ఎత్తివేసిన పరిస్థితి. ఇలా చూసుకుంటే సింగరేణి, ఎల్ఐసి, బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంకులు అటువంటి ఇలా ప్రైవేటు రంగానికి కట్టుబెట్టి ఇలా ప్రైవేటీకరణ చేసి కేంద్ర గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటానికి పాల్పడతా ఉంది. అదేవిధంగా ఇలా లోట్ల రద్దు అప్పుడు చూసుకుంటే నల్లధనం రద్దు చేసి మనిషికి 15 లక్షలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఇలా నిరుపేదలు, కార్మికులు చెప్పులు బ్యాంకుల ముంగట పెట్టుకొని బ్యాంకుల ముంగట నిలబడ్డటువంటి పరిస్థితి. ఇలా నిరుపేద కుటుంబాలే పైసలు ఖరాబ్ అయిపోయినాయి తప్ప నల్లధనం ఇలా ముందుకు తీసుకొస్తా ప్రజలకు ఉపయోగపడే కరంగా చేస్తానన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దప్పుడు ప్రజలే నష్టపోయారు, కార్మికులే నష్టపోయారు. ప్రధానంగా ఏ ఒక్కరికి పైసలు ఇవ్వక ఇలా ఉపాధి కోల్పోయి కూడా బ్యాంకుల కావాలి వారం రోజులు బ్యాంకుల ముంగట నిలబెట్టి ఇలా పైసలన్నీ బ్యాంకులలో జమ చేసి ఇలా టాటా, అంబానీ, ఆదానీలకు కట్టుబెట్టినటువంటి బ్యాంకు సంస్థలు ఇలా ఎల్ఐసి రంగం